వికేకే న్యూస్ కి స్వాగతం. భూములు అది పెండింగ్ ఎంక్వైరీ భూమి కాదా? పట్టా రిజెక్టెడ్ భూములు కాదా? సర్వే నెంబర్ 10 ఎంత అండి? 11 ఆన్లైన్ తీయండి. మొత్తం వంకపురం పోకులు మీరు ఆన్లైన్ చెక్ చేయండి ఒకసారి. ఏమంటే సోత్రం. ఈరోజు నేను ఇంకొక విషయం సార్, అగ్రిగోల్డ్ భూములు అమ్మినామంటున్నారు కదా, పబ్లిక్ డాక్యుమెంట్ మీరు విలేజ్ మ్యాప్లో చూసుకోండి. పబ్లిక్ డాక్యుమెంట్, రిజిస్టర్ డాక్యుమెంట్, చెక్ బందులు కూడా కనపరిచి ఒక్కపురం పోక అమ్ముతారు. సర్వే నంబర్ 11, 9, 19 ఇవన్నీ కూడా వంకపురం పోకులు. రేపు పొద్దున మనం ఇప్పుడు చూస్తున్న విపత్తులు వచ్చి ఎన్నో ఇల్లు కొట్టుకుపోవడము, ఎన్నో ఇబ్బందులు జరగడం చూస్తున్నాం. మీరు ఏదైనా కానీ ఇప్పుడు వాస్తవానికి వస్తే ఇది పేరడంగానండి కలెక్టర్ వారి కార్యాలయం నుంచి సమాచార చట్టం కింద ఇచ్చాము మేము. మీరు ఒక్కసారి గమనించండి, పట్టా రిజెక్టర్ అయ్యిందా లేదా చూడండి. అయిందా? సరే, ఇది ఓకే. మరి రీసర్వే చేసిన మ్యాప్ ఇది 1963-64లో ఇనాం ల్యాండ్ కమిషనర్ ద్వారా ఈ పైమాయిసీ నంబర్లు రద్దు చేసి రీసర్వే చేసి సర్వే నంబర్లు కేటాయించి ఇది గుడి, ఇది బడి, ఇది చెరువు, ఇది వంక, ఇది వాగు, ఇది గ్రామకంఠము అని విభాగం చేసిన దీన్ని ఇది లెక్కలేదు. వాళ్ళు 43దే చెప్తారు. 43 వరకు కరెక్ట్. నువ్వేం చేసుకున్నావు, కొన్నావు, మేము కాదండంలే. కానీ ఆ తర్వాత జరిగిన సమాచారం తీయండి బయట. దీంట్లో తర్వాత కూడా ఈ రీసర్వే చేసిన మ్యాప్లు రీసర్వే కదా, మనం పబ్లిక్ డాక్యుమెంటే కదా, మరి దీన్ని ఎలా దాచుకోవడం జరుగుతుందండి? చెప్తే ఇప్పుడు అమాయకులు ఎవరు లేరు కదా. ఇప్పుడు మొత్తం ఏమిచ్చారండి? బ్రాహ్మణపల్లి మొత్తం సర్వే నంబర్లు 191, బ్రాహ్మణపల్లి మొత్తం గ్రామ పొలము ఎన్ని వేల ఎకరములు? 2742 ఎకరాల 72 సెంట్లు. వాటిలో ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరములు? 275.17 సెంట్లు. అప్పటికేమైంది? పట్టా భూములు ఎన్ని ఎకరములు? 2467.55 సెంట్లు. తర్వాత పట్టా రిజెక్ట్ చేసిన భూములు, ఈ పెండింగ్ ఎంక్వైరీ భూములు ఎన్ని ఉన్నాయి? 297 ఎకరములు. పట్టా కాకుండా ఎన్ని ఎకరాలు ఉంది అంటే 275 ఎకరాలు ఉంది. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు నా యొక్క నమస్కారాలు. నేను తలార్ తిప్పయ్య, మాజీ ఎంపీపీ, వజ్జిగారు మండలము, బీసీపీ అప్పలి విలేజ్ మాది. 2017లో మేము రావణపల్లి పొలం గురించి కోర్టుకు వెళ్ళాము. ఎందుకంటే చాలామంది బీదోళ్ళు 2 సెంట్లు లేకుండా కూడా ఉన్నారు కాబట్టి ఈ కుడేరు మండలం అయితేనేమి మిగతా పల్లెల్లోనే కూడా మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకంటే మేము ఎవరితోనేమి డబ్బులు ఇప్పించుకోవడం లేదు, ఇంకోటి చేయడం లేదు. మేమే తలాకించి చేసుకొని 1000-500 అట్లా వేసుకొని కూడా మేము ఒక 20 మంది దాకా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా తీర్పు అంటే విచారణ చేయమని చెప్పింది, కానీ విచారణ చేయలేదు. ఈ పొలం గురించి 39 సర్వే నెంబరు, 93 సర్వే నెంబర్లో 134 ఎకరాల భూమి. అక్కడ తర్వాత ఆంజనేయ స్వామి కూడా ఉంది. అక్కడ పూర్వానికి గుడి, పూర్వానికి ఊరు కూడా ఉన్నది. ఇక్కడ ఆ ఎండోమెంట్ వాళ్ళు కూడా మాకు ఒక కాపీ ఇచ్చినారు, ఇది ఎండోమెంట్దే అని ఇచ్చినారు. చెరువు కింద ఇది ఉంది, వాళ్ళు పట్టా భూమి కాదని ఇచ్చినారు. కాకపోతే వాళ్ళు బ్రిటిష్ కాలంలో 43 సంవత్సరంలో వాళ్ళు కొనిండేది వాస్తవమే, మేము కాదని లేదు. అది ఎట్లా జరిగిందో తెలియదు. తర్వాత వాళ్ళకి 56లోన 79లోన పట్టాలు కూడా రద్దయినాయి, డాక్యుమెంట్ కూడా రద్దయినాయి, పట్టా పాస్బుక్లు కూడా రద్దయినాయి వాళ్ళకి. ఇది నిజము, ఇది నిజము. కానీ వాస్తవాలు మాట్లాడాలా. ఏ నాయకునికి సపోర్ట్ కాదు, ఏ పార్టీకి సపోర్టింగ్ కాదు. పార్టీలకు అతీతంగా మేము దాన్ని ఇది చేస్తున్నాం. కాబట్టి మేము దాంట్లో కొట్టాలు వేసుకున్నారు. సిపిఎంఎల్ అయితేనేమి, దండోరలు అయితేనేమి వేసుకున్నారు. లేని వాళ్ళు పేదోళ్ళు వేసుకున్నారు. దౌర్జన్యం కాదు, ఇస్తామంటే వేసుకున్నారు. వచ్చి వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని కానీ మేము ఆర్డీఓని కానీ కోరుచున్నాం.